హెల్త్ న్యూస్ మీకోసం. కాలుష్యం మూలంగా క్యాన్సర్లు, గుండె జబ్బులు తలెత్తుతున్నట్లు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా సంతానలేమి కూడా ఈ సమస్యల జాబితాలోకి వచ్చి చేరింది. సంతాన సామర్థ్యంపై వాహనాల కాలుష్యం వేరువేరుగా ప్రభావం చూపుతూ ఉండడం గమనార్హం. ఇటీవల డెన్మార్క్లో నిర్వహించిన అధ్యయనంలో దీర్ఘకాలంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్ శబ్దాలకు గురి కావడానికి, సంతానలేమి సమస్య పెరగడానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కలుషిత గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకెళ్తున్నాయి. అంతేకాదు, ఇవి హార్మోన్ల పనితీరును సైతం అస్తవ్యస్తం చేస్తున్నట్లు, అండాలను, శుక్రకణాలను దెబ్బతీస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దేశవ్యాప్త డేటా కేంద్రాల నుంచి ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించారు. వీరిలో నుంచి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని, సంతానలేమి సమస్యలు నిర్ధారణ అయిన స్త్రీ, పురుషులను గుర్తించారు. అలాగే వారు నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దాల తీవ్రత, వాయు కాలుష్యం మోతాదులను కూడా లెక్కించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు సంతానలేమి విషయంలో మగవారిలో, ఆడవారిలో కాలుష్యం భిన్నంగా ప్రభావం చూపుతున్నట్లు బయటపడింది. మగవారిలో గాలిలో నుసి, ఆడవారిలో వాహనాల వృధ ఎక్కువగా కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన దానికన్నా PM 2.5 మోతాదులు 1.6 రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో సంతానలేమి ముప్పు 24% పెరిగినట్లు తేలింది. అదే 35 ఏళ్లు పైపట్ట మహిళలకైతే సగటు వాహనాల వృధ 55 నుంచి 60 డెసిబెల్స్ కన్నా 10.2 డెసిబెల్స్ పెరిగితే సంతానలేమి ముప్పు 14% వరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కలుషిత పర్యావరణం అనేది తక్షణ, దీర్ఘకాల ప్రభావాలకు ఎలా దారితీస్తుందో ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలు పునరుత్పత్తి వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో కాలుష్య కాసరాలకు దూరంగా మసులుకోవడం అన్ని విధాలా మేలు.